భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తనకు న్యాయం చేయాలి అంటూ ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. జూలూరుపాడు న్యూ కాలనీకి చెందిన ఇల్లంగి వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు ప్రియురాలు ఆమని న్యాయ పోరాటం చేస్తుంది. ఆమని కొంతకాలం క్రితం వినోద్ బంధువులతో కలిసి పెళ్లి చూపులో కలిశాడు. కట్నం విషయంలో పెళ్లి సంబంధం కుదరలేదు. అయితే ఆమనితో వినోద్ తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఒకరినొకరు ఇష్టపడి శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత వినోద్కు మరో పెళ్లి సంబంధం కుదిరింది. విషయం తెలుసుకున్న ఆమని మహిళా సంఘాల సాయంతో జూలూరుపాడులోని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకొని ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవ్వటం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుండి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చుంది. టెకులపల్లి మండలం జూలూరుపాడు గ్రామం అబ్బాయి ఇల్లంగి వినోద్ కుమారు. అబ్బాయి నాకు సంబంధానికి వచ్చి అది చెడిపోయింది, సంబంధం కుదరలేదు. అబ్బాయి నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడి నాకు హెల్త్ పరంగా బాగాలేదని చెప్పేసి అబ్బాయి నా దగ్గరికి వచ్చి బలవంతం చేసిండు. బలవంతం చేశాక నేను పెళ్లి చేసుకుంటాను అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించుకున్నాడు. తర్వాత నాకు చెప్పలేదు అంతవరకు. అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అబ్బాయిది. ఇప్పుడేమో నన్ను చేసుకోనని చెప్పేస్తే నేను మహిళా సంఘాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ మేనకోడళ్ళు ఇద్దరు వాళ్ళు మగవాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళు నలుగురు నా మీద నన్ను చంపుతానికని వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోయారు.